గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని వాళ్ళ టాలెంట్తో అలరిస్తున్న 4 యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎంటర్టైనర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ వర్షిని, తనిష్, తేజస్వి అండ్ రాఘవ. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. Hello sir. How are you? Evergreen. Happy Corona, sir. ఇంకా అలవాటు అయిపోయింది. ఓకే, ఒక విధంగా హ్యాపీ కరోనానే. ఎందుకంటే వి కేమ్ టు నో వాట్ వి ఆర్. Exactly. చాలా తెలియకుండా చాలా తప్పులు చేస్తాం. So true. ముఖ్యంగా నేచర్ కి. Yes. అట్ ద సేమ్ టైం మనల్ని మనం మర్చిపోయాం, మన సాంప్రదాయాలు మర్చిపోయాం, అవి కూడా తిరిగి తెచ్చుకున్నాం. వి గాట్ క్యారీడ్ అవే. ఇదే ఇంక మందే, వీ కెన్ రూల్ ది వరల్డ్ అనుకున్నాం. తోలు తీసింది. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఇన్ దిస్ కరోనా టైమ్ టు వావ్ మంచి Yeah. కిక్కిచ్చే గేమ్ షో. సార్ మీ గురించి ఐ వాంట్ షేర్ సంథింగ్. చిన్నప్పటి నుంచి ఐ థింక్ యువర్ వాయిస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ అమేజింగ్ వాయిస్ ఐ ఎవర్ హర్డ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. Thank you. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసి డైరెక్ట్ గా చూస్తున్నా. అందుకే ఐఎమ్ awestruck seeing you, listening to మనం your ఫస్ట్ voice. టైం Yes sir, I never ఇంతకుముందు met. వావ్కి రాలా. No. నేను ఫస్ట్ టైం సార్. యా బట్ ఐ మెట్ ఆది సార్. ఆదితో వర్క్ చేశాను. ఆది ఇస్ ద స్వీటెస్ట్. హీస్ లైక్ అ ఫ్యామిలీ మ్యాన్. ఐమ్ లైక్ ఓకే. సార్ ఈ డైలాగ్ పాయింట్లు లేవు కదండి. అబ్బా కాదు రాఘవ, అసలు ఓకే, వాళ్ళంతా కొంచెం వాళ్ళ లెవెల్లో వాళ్ళ ఎంట్రీస్ లో వచ్చారు. నువ్వేంటి అసలు టోటల్ గా చౌడవరం నుంచి వచ్చినట్టు వచ్చావు. సో రాఘవ ఎలా ఉన్నావు? ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? ఇరగ తీసేస్తున్నావు. గురువారం శుక్రవారం మమ్మల్ని నవీన్ చేస్తున్నావు. సార్ థ్యాంక్ యూ సార్. అన్ని బాగుంటున్నాయి, అన్ని Thank you, బాగుంటున్నాయి. sir. నిజంగా ఎంజాయ్ చేస్తున్నావు. సో ఏం జరుగుతుంది రాఘవ? ఎలా ఉన్నారు? ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? అంతా బాగుంది సార్. ఆల్ సేఫ్? అంతే సార్, ఆల్ సేఫ్. అక్కడ ఊళ్ళో అందరూ సేఫా? అందరూ సేఫ్ సార్ ఇంట్లో. ఓకే. అసలు మా కాలనీలోనే అందరూ సేఫ్ గా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటే నా వల్ల ఉండాలి. అంతే, మనం బయట ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి. సో తేజస్వి, వాట్స్ హ్యాపెనింగ్? Nothing sir, I've been home like you said. అందరూ రియలైజ్ అయ్యారు లైఫ్ వాల్యూస్, ఫ్రెండ్స్ వాల్యూస్, ఎవర్ రియల్ ఫ్రెండ్స్. కరోనా ముందు వంట చేసేవారా? నేను చిన్నప్పటి నుంచి వంట చేస్తాను. సో వర్షిని నువ్వు? అంటే వచ్చు సార్. నిజం చెప్పు. చికెన్ చేస్తాను. అది వంట కాదు, 2 things. అంటే చేసిన తర్వాత వేడి చేస్తుంది. అంటే నాకు ఇష్టమైనది నేర్చుకున్నాను, అది వండుకుంటాను. ఓకే, గుడ్. తనేష్ సార్, వాట్ యు మెంట్ అబౌట్ దట్ సింగిల్ షాట్ ప్యాటర్న్ అన్నది నాకు ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు యు ఫీల్ ద రియాలిటీ. ఓహో, మీరు ట్రావెల్ చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ no ఎక్కడ cut. మనకు జనరల్ గా క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్, వైడ్ రేంజ్ షాట్స్ అని కట్ చేసుకుంటూ ఉంటాం. బట్ అలా కాకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. అంటే సీన్ టు సీన్ ఇంటర్ కనెక్ట్ చేశారు. సో టెక్నికలీ ఎక్కడ మనకి సీన్ టు సీన్ జంపింగ్ Oh. ఉండదు. jerk దాట్ ఉండదు. ఈస్ సింగిల్ షాట్ ప్యాటర్న్. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అండ్ వీఆర్ ప్రౌడ్ వి డిడ్ దట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నాకు చిన్న డౌట్, అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే కొట్టేస్తుంది. హౌ ఆర్ యూ మేనేజింగ్ టు లుక్ సో యంగ్? ఇంత యంగ్ గా ఎలా కనిపిస్తున్నారు? ఐఎమ్ వెరీ యంగ్. 16 కదా Why are you సార్? saying he's managing to look young? He is young. యా, అంటే నీ మనసులో ఏముంది చెప్పది క్లియర్ గా. అలా కాదు సార్. అంటే అంటే Why didn't you age? అంటే The right ఏం question. చేస్తారు సార్? ఏం చేసి ఏమి లేదు. సంతోషంగా మాట్లాడతాడు. జస్ట్ హ్యాపీ అంతే. అంతేనా? అసలే గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
బేసిక్గా ఐ ఫీల్ ఆర్టిస్టులు మనందరం బ్లెస్డ్. ఎందుకంటే ఆ టెన్షన్స్ ని మర్చిపోవడానికి మనకి వీఆర్ We have a getaway బ్లెస్డ్. every సో day. వి బికమ్ ద క్యారెక్టర్స్. కరెక్ట్. ఇప్పుడు తను వచ్చాడు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఎంటర్టైన్ చేయాలనుకుంటాను. నువ్వు వచ్చావు అనుకో, చూడు ది వే యూ స్టార్టెడ్, ఐ నీడ్ ఎనర్జీ. అది ఏమవుతుంది, బయట ఉన్నప్పుడు వీ డోంట్ నో, వీ గెట్ డిప్రెస్డ్. అవును. సో ఆ ప్రెషర్స్ లేకుండా మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ మొదలవుతాయి. మళ్ళీ ఏవో అదా ఇదా మళ్ళీ గొడవలే. ఈ ఫుడ్ ఏంటి, అదేంటి, ఇక్కడ ఏం పెట్టినా తింటాం. ఇంటికి వెళ్తే మాత్రం కోరికలన్నీ, ఈ ఫుడ్ బాగాలేదు, ఆ ఫుడ్ బాగాలేదు. ఇక్కడ మావాడు ఏ కాఫీ ఇచ్చినా నా కాఫీ ప్రియుడిని, అదే కాఫీ తాగేసి గొప్పగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కాఫీ ఏంటి మీ అమ్మ. మనం బిజీగా ఉన్నంత వరకు, మనం ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు మీరు కూడా ఐ థింక్ ఎవర్ గ్రీన్ 100 years వచ్చినా మీరు అందరూ ఇలాగా ఉంటారు. Thank you, sir. ఇప్పుడు జస్ట్ టేక్ రాఘవ ఫర్ ఇన్స్టెన్స్. నాకు తెలిసి నాకంటే ఒక 20 ఏళ్ల పెద్దోడు. ముసలి తాత ముడత ముఖం. ఆ ఫేస్ లో గ్లో చూడు. సార్ హెయిర్ చూడండి సార్ ఎంత బాగుందో. ఒరిజినలే కదా? ఒరిజినల్ సార్. ఓకే, డై చేసావా? అవి ఇక్కడ మా తర్వాత మాట్లాడుకుంటాం. ఇక్కడ డై లేదు. అవునా సార్ నిజం చెప్పండి సార్. గాడ్ ప్రామిస్. సార్ ఇక్కడ మాత్రమే. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. ఓల్డ్ యంగ్ మ్యాన్ అయ్యా నువ్వు. అబ్బా, ముసలి తాత. నా గురించి కాదు ఈవిడ పాడింది నా గురించి. ఎక్కడో హ్యాపీ కరోనాతో స్టార్ట్ అయ్యి వావ్ మర్చిపోయి ఇది ఒక టాక్ షో అయిపోయింది. యాక్చువల్లీ బాగుంది సార్. జనరల్ గా వేరే షో, ఏదైనా వేరే షోస్ కి వెళ్తే డైరెక్ట్ వెళ్ళి ఆ గేమ్ స్టార్ట్, అది స్టార్ట్, దిస్ స్టార్ట్. ఇక్కడ మాత్రం మనం మాట్లాడడం, ఇట్స్ నైస్. ఇప్పుడు ఏమైనా ఆడుకోవచ్చు. It's like a normal meeting. ఓకే, సో ఇప్పుడు షో టోటల్ గా మీరు ఆల్రెడీ 10 లక్షలతో వచ్చారు. ఇప్పుడు ఆ 10 లక్షల్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఓకే నువ్వు ఇంకా చాలా ఆలోచిస్తున్నావు. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తాను హైదరాబాద్ లో ఒక ఇల్లు, సార్. వెళ్తున్న దారిలో ఎక్కడ కట్టావు, విజయవాడలో ఒక ఇల్లు. సార్ అందరు నిజం అనుకుంటారు సార్. కాదు, ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అన్నారు కదా, ఇల్లే రెండా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? వర్షిని అన్నెసరిగా డైవర్ట్ చేస్తోంది. మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే చెప్తానండి అబద్ధాలు. అబ్బా, చిన్నిల్లు అంటే చిన్న క్యూట్ ఇల్లు అన్నయ్య. కానీ మరి ఆవిడలాగే అందరూ అర్థం చేసుకుంటారని నా భయం వేస్తుంది. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సో 2 లక్షలు తీసుకుని రెడీ వచ్చేయండి. రూబా రూబా హే రూబా రూబా. కథ కూల్ గా వినండి, పాప్కార్న్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. యా. సో లెట్స్ స్టార్ట్. కట్ చేస్తే ఓ పెద్ద ధనవంతుడి కొడుకు ఓ కారు ప్రమాదంలో తన తండ్రి చనిపోవడంతో ఉన్న ఆస్తి అమ్మి అప్పులు తీర్చి ఆస్తులన్నీ కోల్పోతాడు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్నేహితుడి ద్వారా తను పెళ్లి చేసుకోవాలన్న అమ్మాయి పెళ్లికే ఈవెంట్ ఆర్గనైజర్ గా వెళ్తాడు. ఆ పెళ్లిలోనే హీరోయిన్ తో పరిచయమై ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి ఎవరో కాదు, హీరో తండ్రికి స్నేహితుడే. ఓ స్థలం అమ్మకం విషయంలో హీరో తండ్రి తనను మోసం చేసి దొంగ పత్రాలతో స్థలాన్ని తనకు అమ్మాడని హీరోయిన్ తండ్రి హీరోతో వాదిస్తాడు. ఓకే. తన తండ్రి అలాంటి వాడు కాదని, కావాలంటే స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ స్థలం అసలు పత్రాలు తీసుకొస్తానని 4 వారాల గడువు అడిగి ఆ విలన్ ఇంటికి హీరో బయలుదేరతాడు. కట్ చేస్తే విలన్ ఇంట్లో జరిగిన ఓ ప్రమాదం నుంచి హీరో విలన్ ని కాపాడతాడు. విలన్ హీరోకి తన చెల్లితో పెళ్లి చేయాలనుకుంటాడు. కట్ చేస్తే విలన్ కి హీరో ఆడుతున్న నాటకం తెలిసి తనని చంపాలనుకుంటాడు. కానీ హీరో తల్లి రాకతో పరిస్థితులన్నీ చక్కబడతాయి. అమ్మో, చాలా రోజుల తర్వాత పెద్ద కథ చదివాను. అరే ఇట్స్ అ వెరీ పాపులర్ ఫిలిం. సన్ ఆఫ్ సత్యమూర్తి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో సత్యమూర్తిగా నటించింది ఎవరు? అమ్మో, నీకెవడు రాస్తున్నాడో తెలియదు కానీ వాడైపోయాడు. బ్రదర్ ఎవడో గాని గెట్ రెడీ. ఓకే, ఆన్సర్ ప్లీజ్. ప్రకాష్ రాజ్ గారు. 40,000. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi.
touch me. దే 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 ఇచ్చా అగో నా చెయ్యికి అబ్బా నీ చెయ్యికి కష్టపడి సంపాదించాను ఇవ్వు ఇదిగో తీసుకో. అదే నీ డబ్బే నీకు మళ్ళీ తిరిగి ఇచ్చాడు. చీటింగ్ సార్ కాదు సార్, డబ్బులు తీసుకోబట్టి వెళ్ళి డాన్స్ చేస్తాను, మేమేం చేస్తాం? ఇవ్వు ఇప్పుడు ఇవ్వు కాదు ఈసారి ఏం చేస్తావంటే డబ్బులు తీసుకుని డాన్స్ చెయ్యి. హా, హా. ఇది బాగుంది సార్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర పేరేమిటి? తనీష్. నేమ్ టు ద పార్టీ నేమ్ ఆఫ్ ది క్యారెక్టర్. సుబ్బలక్ష్మి. ఎందుకురా నొక్కావు? గుర్తుంది, అది నోట్లో ఉంది కానీ రావట్లేదు. నొక్కడం బాగా అలవాటు అయిపోయిందా నీకు? సార్ నేను ఆన్సర్ చెప్తే నాకు వస్తుందా ఇప్పుడు? రాదు కానీ తెలుసా? తెలుసా? అదేదో పెద్ద వచ్చినట్టే చేసింది అసలు డైరెక్ట్. తెలుసుంటే ఈ పాటికి. దేవరాజ్. సో దేవరాజు నాయుడు. ఓకే, సో దేవరాజు చెప్పాడు కాబట్టి 40,000 ఇచ్చేయమ్మా. Super మచ్చి కొడ సూపర్ మచ్చి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? మళ్ళీ తనీషే. రాజేంద్ర ప్రసాద్ గారు. ఎస్, రాజేంద్ర ప్రసాద్. నట కిరీటి. మళ్ళీ 40,000. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. సీరియస్ గా ఇప్పుడు చెప్పి మళ్ళీ యూ షుడ్ గెట్ బ్యాక్ దట్ 40,000. యా రెడీ డన్ రెడీ రెడీ ఆన్ ద బజర్. చూసుకుందాం నువ్వా నేనా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో విలన్ భార్య పాత్రలో నటించింది ఎవరు? అమ్మా తల్లి, మీకు వచ్చేటికి బజర్ ఉండదేమో. ఎస్ స్నేహ గారు. అదే కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇంకా లాస్ట్ వన్. ఇప్పుడు ఇచ్చింది లాక్కోవచ్చు, లేదా తను మళ్ళీ నీ దగ్గర నుంచి లాక్కోవచ్చు. ఎలాగైనా రూపాయి అన్నా తీసుకోకుండా వెళ్ళాను సార్. టెన్షన్ వచ్చేస్తుంది. కొట్టడం తగ్గించు తల్లి. ఓకే సార్. అదేం కొట్టుడు, కొట్టడం తగ్గించు తల్లి. అదేం కొట్టుడు. అయ్యో ఏడుస్తుంది సార్. ఏ మీరేదో అన్నారు. మెల్లగా కొట్టమన్నాను అంతే. ఏంటో బాగా గట్టిగా ఫీల్. రెడీ ఓకే, ఫైనల్ గా ఈ సినిమాలో మొదటిసారి హీరోకి ఫస్ట్ టైం హీరోకి ఏ హీరోయిన్ తో నిశ్చితార్థం జరుగుతుంది? అదిగో తనే కొట్టింది. అబ్బా యా. అబ్బా, ఏంటి చెప్పు. పోయింది. అదే కావాలి, నాకు కూడా అదే కావాలి. నిమిషం ఆగబ్బా చెప్తున్నాను. బజరు కొట్టడం కాదు, ఆన్సర్ చెప్పాలా సార్? నిశ్చిత ఏంటది? నిశ్చితార్థం. ఏయ్ వెయిట్, ఐ వాంట్ ఎమిలియన్. ఆగు, కొంచెం డైలాగ్స్ రోల్ అవుతుంటది అబ్బా, అడ్జస్ట్ రోల్ చేసుకోవాలి. కాదు, రోడ్ రోలర్ లో వెళ్ళిపోతానే ఉంది. ఆదా శర్మతో. ఆదా కాదు నాన్న, ఆదా. ఈ సినిమాలో హీరోకి ఏ హీరోయిన్ తో నన్ను ఏడిపిస్తున్నా. మా నీ వల్ల నాకు పోయింది. ఈ సినిమాలో హీరోకి ఏ హీరోయిన్ తో నిశ్చితార్థం జరుగుతుంది? కరెక్ట్ ఏంటో చెప్పండి సార్. నాకే తెలియదు, మర్చిపోయాను నీ వల్ల. ఇది అంటారు కదా, వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. నాది అయిపోయాను. నేను చెప్తున్నది 6 ఏళ్ళు వనవాసం చేశాక వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. వనవాసం కాదమ్మా, సావాసం. 6 నెలలు సావాసం చేసాక వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. దీనికి వనవాసం దాకా వెళ్ళిపోయింది సార్. 6 నెలలు అన్ని ఓకే, సావాసం అంతా. నేను వావ్ ఫస్ట్ రౌండ్ లోనే వాళ్ళు వీళ్ళు అయిపోయాం, వీళ్ళు వాళ్ళు అయిపోయాం. నిశ్చితార్థం 40,000 నానా ఇవ్వ. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. సో తనీష్ ఏంటంటే చూసారా, మా ఏటీఎంకి ఏమీ రాలేదు, ఇద్దరు బాగా చెప్పారు. 40,000 ఇచ్చావు నువ్వు ఫైనల్ గా. సో నీ అకౌంట్ లో 9,60,60,000. తను ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడాల్లో ఒక 40,000 ఎక్కువ తీసుకుంది కాబట్టి షీఈ్ లీడింగ్ విత్ 10,40,000.
నిజంగానే వండర్ఫుల్ ఫిలిం సన్ ఆఫ్ సత్యమూర్తి. Yes. ఉపేంద్ర వాజ్ సో గుడ్ టు డూ దిస్ రోల్. అంటే విలన్ అయినా ఇట్స్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. బన్నీ అండ్ త్రివిక్రమ్ గారు. వండర్ఫుల్ పాయింట్ ఆల్సో. వచ్చేయండి ఇద్దరు 2 లక్షలు తీసుకుని. కట్ చేస్తే సూర్యవర్ధన్కి ఒక ప్రాంతంలో విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న సూర్యవర్ధన్ ఆ స్థలాన్ని 99 ఏళ్లు లీజుకు తీసుకుని పటిష్టమైన కాపలాన్ని పెట్టుకుని బంగారం తవ్వే పని ప్రారంభిస్తాడు. చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళను బానిసలుగా మార్చి పనులు చేయించుకుంటాడు. కట్ చేస్తే సూర్యవర్ధన్కి పక్షవాతం రావడంతో అందరూ ఆ ప్రాంతంపై ఆధిపత్యం సాధించాలని చూస్తుంటారు. అయితే సూర్యవర్ధన్కి నమ్మకంగా ఉన్న 5గురు గరుడను చంపి ఆ బంగారు గనులకు నాయకులుగా ఎదగాలని నిర్ణయించుకుంటారు. కట్ చేస్తే పెద్ద హోదాలో బతకాలంటే డబ్బు అవసరం అని తెలుసుకున్న హీరో ముంబై వస్తాడు. అదే టైంలో ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. హీరో ఒకరి పక్షాన నిలబడి డాన్ గా ఎదుగుతాడు. హీరో బలం తెలుసుకున్న రాజవర్ధన్ గరుడను చంపే పనిని హీరోకి అప్పగిస్తాడు. హీరో ఆ పని పూర్తి చేస్తాడు. KGF. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో రాకీ పాత్రలో నటించింది ఎవరు? రాఘవ. యష్. మా బై ద వే ఇవ్వాల్సింది 40,000. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అట్లా తీసుకుంటే కొడతా. చిరాకు పడుతున్నారండి బాబు. పాపం ఆయన అసలే భయపడుతున్నారు తేజు. తొక్కేస్తున్నారు సార్ మగాళ్ళని ఇక్కడ. సరే ఆన్సర్ చెప్పలేదు నువ్వు. చెప్పాను సార్ యష్ సార్. నేను అనుకోవడం నాకు ఆన్సర్ తెలుసు. ఎస్ అన్నాడు. అదే సార్. అసలు పేరు చెప్పలే. హీరో పేరు యష్. అది చెప్పాలిగా మరి. యష్ అని చెప్పాలిగా. యష్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన హీరోయిన్ తమన్నా. ఇచ్చే 40,000. దేదో బహుత్ నాచే. రవే 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 రంగుల రబ్బట్టు రతి రసి ఇస్తా నీకు బిస్తరు పట్టు ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా ఏ భాషల్లో విడుదలైంది? హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మలయాళం. రైట్ ఆన్సర్. 4వ ప్రశ్న. తెలుగులో ఈ సినిమా సమర్పకుడు ఎవరు? కైకాల సత్యనారాయణ గారు సార్. ధూమ్తథ. కైకాల సత్యనారాయణ గారు. అండ్ ఫైనల్ గా టైటిల్ ఇందాక చెప్పారు KGF అని సార్. ఆ KGF అంటే ఏంటి? ఓకే. అబ్బో ఓహో, చెప్పండి. చెప్తాను నేను. మరి ఫాస్ట్ గా నొక్కారు. నొక్కానండి. చెప్తాను మీరు. బజర్. అయ్యో నేను చెప్పేస్తాను సార్. సార్ నేను చెప్తాను. కోలార్ గోల్డెన్ ఫీల్డ్. దగ్గరకు వచ్చావు సార్. దగ్గరకు కోలార్ గోల్డ్ అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్. అంతే. గోల్డ్ ఫీల్డ్ సార్. ఓ అమేజింగ్. సత్యనారాయణ గారు అబ్బాయి. మేమంతా చిన్నబాబు అంటాం. సో చిన్నబాబు ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఓకే. సో అందుకని తెలుగులో చేస్తున్నప్పుడు కైకాల సత్యనారాయణ గారి పేరు మీద చేయడం జరిగింది. ఇది ఆయన ప్రెజెంటేషన్. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేశారంటే మీరు సార్. వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. అయ్యో. చూద్దాం సెకండ్ రౌండ్ లో. ఓకే. ప్లీజ్. సేమ్ పించ్. సో తనీష్ అండ్ తేజస్వి కూడా 9,60,000. రాఘవ వర్షంతో ఈక్వల్ గా ఉన్నావు. 10,40,000. ఓకే. సెకండ్ రౌండ్ ఓన్లీ లక్. మీ లక్ తో 2 లక్షలు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మళ్ళీ వర్షంతో మొదలవుతుంది. yes. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఫస్ట్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్
డూ యూ బిలీవ్ ఇన్ లక్? నాది హార్డ్ వర్క్ కంటే లక్కే ఎక్కువ. ఏమైనా వర్కౌట్ అయ్యా? లక్కే సార్, నేను చెప్తున్నాను కదా, ఓన్లీ లక్. సో ఫస్ట్ నెంబర్ 7. 7 ప్లీజ్. నీదే నా ఫోటో. ఏ క్లోజ్ చేసుకోండి. సో క్యూట్. ఆ బ్యూటీ ఇంకో చోట ఉంది. ఇది ఒక క్యామెలే కదా. యా 6. ఓ పక్కనే ఉండొచ్చని. యా 6 ప్లీజ్. లడ్డు కావాలా? రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. స్వీట్స్ ఇష్టమేనా? లేదు, ఇష్టం ఉండదు. ఇప్పుడు పోయింది కదా, ఇప్పుడు ఏం చెప్పినా ఇష్టం ఉండవు. ఇంకో ఛాన్స్ ఉంది నాకు. సో సెకండ్ ఛాన్స్ లో యువర్ ఫస్ట్ నెంబర్ 1. 1 ప్లీజ్. ఇప్పుడు 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 నీకు ఆన్సర్ తెలుసు వర్షిని. 7. 7 ప్లీజ్. ఏ ₹1,00,000 ఇక్కడ. ఓకే, ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత వర్షిని ఇప్పుడు నీ అకౌంట్ లో 9,40,000. సో తనీష్ క్లియర్ కదా? ఆల్ సెట్ సార్, అర్థమైపోయింది. ఇప్పుడు నీ ఫస్ట్ నెంబర్. సేమ్ సార్, ఐల్ గో విత్ 7. అబ్బో. ఓకే 7 ప్లీజ్. యాంగ్రీ బర్డ్. యాంగ్రీ అరే ఏమైనా పర్ఫెక్ట్ గా వచ్చిందా నీకు? ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేస్తే 2,00,000. నెంబర్ 3 సార్. 3 ప్లీజ్. ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్టామని టముకు వేసి చెప్పుకుంటా. బాబు తక్కువ 9 పద్మావతి, నేను బంజగుట్ట వస్తున్నానే పద్మావతి. 9:30 చిత్రావతి, నేను చింతలు బస్తి వచ్చేశా చిత్రావతి. చీరతో బిగట్టుకోవే చిత్రావతి, నువ్వు చీపిరెట్టి చిమ్ముకోవే చిత్రావతి. బక్కు పర్సనాలిటీ, ఫ్రెండ్ మున్సిపాలిటీ, ఫిగర్ మాత్రం అదిరింది పిచ్చ క్వాలిటీ. ఏమైనా చెప్పామా ఇద్దరం 3 అని? నీ టైం స్టార్ట్ అయిపోయింది ఇంకా. సార్ థ్యాంక్ యూ సో మచ్. Good, good, అలాగే good. జరగాలని కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ. సో 2,00,000 నీ అకౌంట్ లో. నీకెంతుంది నాకెంతుంది, నీకెంతుంది నాకెంతుంది. ఏమైంది? ఏం లేదు, నీ భాషలో చాలా బూతులు ఉన్నాయి. తొంగి చూసిన విధానం, తొంగి చూసిన విధానం. ఇదిగో నీకెంతుంది నాకెంతుంది. సో 2,00,000 వెల్ డన్. థ్యాంక్ యూ సార్. కమాన్ తేజస్వి, నీ ఫస్ట్ నెంబర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. నా ఫస్ట్ నంబర్ 9. 9. నా జెర్సీ నెంబర్. నేను బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఓన్లీ 9 నెంబరే తీసుకునేదాన్ని. 9 ప్లీజ్. అబ్బా తేజు నువ్వే. ఏంటది యాక్చువల్ గా హెయిర్ స్టైలింగ్ ఏనా? ఏరంతా ఓకే, ముక్కు మీద ఏముందా అని ఆలోచిస్తున్నా. ఓకే మై నెక్స్ట్ నంబర్ 9 కాంబినేషన్స్ ఉంటాయి. 3. 3 ప్లీజ్. కానీ ఇంత క్యూట్ ఉంది పిక్చర్. నీ డబ్బులు ఇచ్చి, అసలు నీకు నా వల్లే వచ్చింది. నా డబ్బులు నీ డబ్బులు కాదు తేజు. అంతేలే, ఛీ, నీతో ఏం గొడవ పడతా. కానీ ఆ 3 నీకు వర్కౌట్ అయింది. నువ్వు అప్పుడు 7 చెప్పేసి ఉంటే నీకు వర్కౌట్ అయిపోయింది. సరే ఇప్పుడు 7. 7 ప్లీజ్. నేనే. You are my darling.
షేర్ చేసుకుంటే ఇప్పటికీ అలాగే ఉంటావు. Exactly అలాగే ఉంటావు. పిల్లల్ని కొడతారా సార్ వీళ్ళు? పిచ్చి కొట్లు కొడతా. నంబర్ 1. నెంబర్ 1 ప్లీజ్. అచ్చా అచ్చా. నువ్వు ఉండరా సో తనీష్ నీ లక్కుతో సార్ 1 lakh. yes. Yes. సో 1 lakh క్యూట్ గా తేజస్వి నీకు ఇచ్చేయమ్మా. ఓకే, ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత తేజస్వి నీ అకౌంట్ లో 8,60,000. Okay, లైక్ sir. యూ సెడ్ ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఎస్ తొక్కేస్తా, ఈయన తొక్కేస్తా. అండ్ ఫైనల్ గా రాఘవ చెప్పే నీ ఫస్ట్ నెంబర్. నెంబర్ 1. అబ్బో, ఎక్కడి నుంచి గెలిచారు అక్కడి నుంచి మొదలు పెడతారు. 1 ప్లీజ్. దాని అర్థం ఏంటి సార్? రెడీ? సార్ అదే సార్, దాన్ని అదే చూడాలంటే 12లో రావాలి సార్. 12 ప్లీజ్. అయ్యో, సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఈసారి 10 సార్. 10 ప్లీజ్. ఊడికి 3 వేరు వచ్చాయి. మీరు బాబా, మంచి లక్కీ. ఇంకొక ఛాన్స్ ఉందా సార్? ఇంకా ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడుందో చెప్పాలి. 2 సార్. 2 ప్లీజ్. అరే ఇది ఎక్కడ దాగుందా? ఇంకలాగో తెలుసు కాబట్టి ఏంటి నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెక్స్ట్ నెంబరు మీరు నిజంగా ఆలోచిస్తున్నారా? ఏం మాట్లాడుకు ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తావు? 1. మరి అబ్బా. దానికి ఆలోచించడం ఎందుకు? 1 ప్లీజ్. ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేయి. దీనికి మళ్ళీ మ్యాచ్ చేయాలా సార్? మరి చేయాలి కదా సార్. 2. 2. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులే విల్లేని వాడు ఆవేశం ఉన్నవాడు ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే 1,50,000 మాకు. ఓకే రాఘవ, మాకు ఇప్పుడు 1,50,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 8,90,000. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి తనిష్ లీడ్ లో ఉన్నాడు. ఇప్పుడు థర్డ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మీ జనరల్ నాలెడ్జ్ ని పరీక్షించే రౌండ్. మనకు అస్సలు సంబంధం లేదు సార్ ఆ సబ్జెక్ట్ తో. సో రెడీ అయిపోండి, ఒకసారి బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్. వర్షిని, Yes. నీకు 4 క్వశ్చన్స్, తర్వాత తనిషు, తర్వాత తేజస్వి అండ్ ఫైనల్ గా రాఘవ. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నో సార్, లక లక లక. క్వశ్చన్ నెంబర్ 1. Yes. సిటీ ఆఫ్ ఫోర్ట్స్ గా పిలువబడే రాజధాని నగరం ఏ రాష్ట్రానికి చెందింది? సిటీ ఆఫ్ ఫోర్ట్స్. రాజస్థాన్. రాజస్థాన్. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. రియా చక్రవర్తి హీరోయిన్ గా నటించి రిలీజ్ అయిన తెలుగు సినిమా ఏది? తునిగా. తునిగా. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 3.
మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆ? ఏ రెండు జట్లకు మధ్య జరిగింది? సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ అనుకుంటా. ఐ డోంట్ నో సార్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్. ప్రతి ఏటా కొన్ని లక్షల చెట్లు పెరగడానికి కారణం అవుతున్న జీవి ఏది? జీవియా? ప్రతి ఏటా కొన్ని లక్షల చెట్లు పెరగడానికి కారణమవుతున్న జీవి ఏది? అలాంటి జీవి ఉందా? ఎస్, గుడ్ జీవి, బాబోయ్. వెరీ గుడ్ జీవి. ఇంట్రెస్టింగ్ వన్. తెలీదు సార్. ఎస్, ఆన్సర్ ఏంటి సార్? నాకు ఇక్కడ ఉంది కాబట్టి తెలిసింది, బట్ ఎక్కడో విన్నాను నేను ఇది. ఇట్స్ బర్డ్ నో సార్. ఉడత. కువెరలా. దానికి కారణం ఏంటంటే ఉడతలు ఆ చెట్ల పండ్లను గింజలను తినడం కోసం సేకరించి తిప్పి తిప్పి వాటిని దాచి అవి మర్చిపోతాయట. ఎక్కడ దాచాయి? ఓ. అవి మర్చిపోతాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత అవి మొక్కలైపోతున్నాయి, చెట్లు అయిపోతున్నాయి. అంత మర్చిపోతాయా? ఓకే, యా. సన్ రైజర్స్ కాదు, యాక్చువల్ గా 2008 ఏప్రిల్ 18న బెంగళూరులో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ విజేతగా నిలిచింది. ఇట్ వాస్ కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో దట్ హ్యాపెండ్ ద ఫస్ట్ మ్యాచ్. ఓకే, ఓకే, గుడ్. రియా చక్రవర్తి హీరోయిన్, ఎస్. సుమంత్ అశ్విన్ హీరో, తూనీగా. అండ్ జైపూర్, రాజస్థాన్, సిటీ Yeah. ఆఫ్ ఫోర్ట్స్, యా. బ్యూటిఫుల్ ప్లేస్. ఎస్. రెండు మిస్ అయ్యారు కాబట్టి Huh. 150,000 మీకు, 150,000 మాకు. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత వర్షిని ఇప్పుడు నీ అకౌంట్ లో 7,90,000. ఓకే. తనీష్ రెడీ? రెడీ సార్. అను లక 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 లక. లక 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 లక. న్యాచురల్ గా అన్నావు. క్వశ్చన్ నెంబర్ 1. ఆర్థిక శాఖ పదంగా చెప్పే GDP ఆ ఫుల్ ఫామ్ ఏమిటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ ఏ తెలుగు యువ హీరోకి చెందింది? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మహాభారతంలో భీష్ముని తల్లి ఎవరు? గంగాదేవి. గంగా మ్యాన్. ఏ ఆవిడ యాంగిల్స్ Hey. తెలియదు మీకు అసలు. డిఫరెంట్. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ ఇది కూడా చెప్పేస్తావేమో. ప్రపంచంలో అతి తక్కువ ఫ్లయింగ్ డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్. ఫ్లయింగ్ డిస్టెన్స్ ఎంత? వెరీ ఇంట్రెస్టింగ్. అతి తక్కువ ప్రపంచంలో అంటే ఈవెన్ సిటీ టు సిటీ కూడా వేసుకుంటావా? ఎలా అనుకున్నా అతి తక్కువ. దెన్ దట్ షుడ్ బి లైక్ ఇట్స్ వెరీ లెస్. వైల్డ్ గెసింగ్ సార్. 10 kilometers, 20 kilometers. 80 kilometers to 100 kilometers, something like that. 80 kilometers. ఎవరైనా ఎంత అనుకుంటాం? ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఓకే. నార్త్ గ్రేట్ బ్రిటన్ లోని ఆక్నీ, ORKNEY, ఆక్నీ ఐలాండ్ లో, ఓకే. సో వెస్ట్రే పాపా వెస్ట్రేకి మధ్య గల విమాన ప్రయాణం దూరం ఇది. ఈ ప్రయాణ సమయం కేవలం 1.5 minutes లో యూ రీచ్ ద డెస్టినేషన్. అంటే 1.5 minutes అంటే ఆలోచించు. ఇట్స్ ఏ 2.7 kilometers ఫ్లైట్. Oh my God. Wow. ఏ బిగ్ వావ్. సో గంగాదేవి, ఎస్, ఈయన తండ్రి కురువంశరాజైన శాంతనవుడు. సో భీష్ముడు గంగాదేవికి జన్మించాడు కాబట్టి ఈయన్ని గంగాపుత్ర, భీష్మ. అలాగే భీష్మ పితామహ. సో అలాగే ఎస్ విజయ్ దేవరకొండ అండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. వెల్ డన్. సో 3 బాగా చెప్పావు కాబట్టి గుడ్. 225 నీకు, ఓన్లీ 75 మాకు. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత గుడ్ లీడ్ లో గెలిపాయో. 8,85,000. తేజస్వి ఏది చెప్పు? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. నితిన్ హీరోగా నటించిన ఏ సినిమాకి హీరో నాని దర్శకత్వ శాఖలో పనిచేశారు? జయం. కాదా? జయం? నో, ఐ డోంట్ నో. షో. యా. సో మిస్డ్ ఇట్. ఇతిహాసాల్లో ఏకలవ్యుణ్ణి ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏమి కోరాడు? సో గురుదక్షిణగా బొటనవేలు. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. కామన్వెల్త్ గేమ్స్ మెడల్ విన్నర్ సిక్కి రెడ్డి ఏ క్రీడాకారిణి? ఏంటి ఆవిడ ప్లే? ఐ డోంట్ నో. టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? అస్సాం.
అస్సాం. Yes. సూపర్. యాక్చువల్ గా 3 లక్షలు గెలవాల్సింది, అదే కదా. ఎందుకంటే బ్యాడ్మింటన్ వచ్చింది కానీ కరెక్ట్ గా యువర్ నాట్ కాన్ఫిడెంట్. సో సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్, అలాగే బొటనవేలు అర్జునుడికి విలువిద్యలో పోటీ వస్తాడని ఏకలవుడిని ఇలా గురుదక్షిణ కోరుతాడు, ఏకలవ్యుడు గురుదక్షిణ. అలాగే అల్లరి బుల్లోడు రాఘవేంద్ర అల్లరి గారు. బుల్లోడు తెలియదు ఎందుకంటే నేను అప్పటికి సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. ఓకే, రాఘవేంద్ర గారు డైరెక్టర్ దానికి. సో 150 మాకు 150 మాకు ఇచ్చిన తర్వాత తేజస్వి ఇప్పుడు నీ అకౌంట్ లో 7,10,000. అండ్ ఫైనల్ గా టీచరు 4 చెప్పకపోతే గొడవలే. సార్ సరదాగా అలాగా వెళ్ళిపోదాం సార్. అంతేనా? అంతే అలాగేనా? సార్, అంతే అలాగా అలా వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోదాం అంతే. అను లక లఖ మీరు చెప్తే ఎలా ఉంటుందో ట్రై చేశాను సార్, అంతే. లక క్వశ్చన్ నెంబర్ 1. నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాలు జైల్లో గడిపారు? 25 years. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి. ఎగ్జాక్ట్ రావాలి సార్. దగ్గరకు వచ్చావు. 26 years దగ్గరలో అన్నారని. కరెక్ట్ గా చెప్పు. నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాలు ఇంతకంటే ఛాన్స్ ఇవ్వను. లేదు ఎన్ని సార్. సంవత్సరాలు జైల్లో గడిపారు? 27 years సార్. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. సినీ రంగానికి ముందు దర్శకుడు సుకుమార్ ఏ వృత్తిలో ఉన్నారు? లెక్చరర్ సార్, మ్యాథమెటిక్స్ లెక్చరర్ అండి. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రాచీన కాలంలో సువర్ణ ద్వీపం అని ఏ దేశాలని పిలిచేవారు? ఏషియన్ కంట్రీసే సార్. మరి చెప్పు ఏంటో అవి. వాళ్ళు అన్ని ఇచ్చేయం. అదే ఇవి ఉన్నాయి కదా సార్. బర్మా ఒకటి గ్యారంటీ సార్, అది దగ్గరలో కూడా లేవు. అదే బర్మా, సింగపూర్, అలా. మలేషియా అండ్ ఇండియా, మొత్తం చెప్పే. అదే బ్యాంకాక్, ఆ బెల్ట్ సార్. బ్యాంకాక్ అంటారేంటి సార్? బ్యాంకాక్ బంగారు కరెక్టే పట్టుకున్నాం. సారీ, అయిపోయింది. ఫైనల్ గా 4వది. ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరగా జరిగే తెలంగాణ రాష్ట్ర పండగ ఏది? సమ్మక్క సారక్క జాతర. అదే సార్. భలే ఇచ్చే టైమింగ్. సమ్మక్క సారక్క జాతర. రైట్ హ్యాండ్ సార్. మేడారంలో మేడం 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది సార్ సమ్మక్క సారక్క జాతర. అలాగే ఇది మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ప్రాచీన కాలంలో సుమత్ర దీవుల్లో బంగారు గనులు అవును సార్. ఎక్కువగా ఉండేవని ఆ పేరుతో పిలిచేవారు. అవును సార్. సో మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. సార్ ఓకే. నల్ల జాతీయుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆయనకు జీవిత ఖైదు చేశారు 1963 to 1990. మన 6 నెలలకే కన్ఫ్యూజ్ అయిపోయాం ఇళ్లలో ఉండలేక. Correct. జస్ట్ ఇమాజిన్ 27 years. గ్రేట్ అది జైలు. గ్రేట్ అండి. సో 1990లో ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది. సో 1993లో నోబెల్ పీస్ అవార్డు కూడా వచ్చింది. సో December 5, 2013లో ఆయన మరణించారు. సో గ్రేట్ మ్యాన్. ఆయనకు వావ్ Mr. Mandela. గుడ్. అటు ఇటు కరెక్ట్ ఏంటో 4, బట్ దగ్గరకు వచ్చావు. దగ్గరికి వచ్చాను సార్. దగ్గరకు వచ్చావు. అవును సార్. అలా ఇప్పుడు అలా కానీ కొన్ని వచ్చాను డబ్బులు సార్. అయితే తీసుకోవాలి. ఇప్పుడు అలా వస్తూ 75,000. మాకు 75,000 ఇచ్చిన తర్వాత రాఘవ నీ అకౌంట్లో 8,15,000. ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ది గేమ్ ఈజ్ ఓపెన్. ఎందుకంటే ఫైనల్ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఎపిసోడ్ గెలవచ్చు. సో వర్షిని రెడీయా? Yes, sir, ready. ద ఫైనల్ రౌండ్ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి. ఓకే, ఆ సెంటర్ లో ఉండాలి కరెక్ట్ గా మార్క్ లో. రెడీ. గుడ్. డోర్స్ ఓపెన్. కమ్ ఆన్. ఇది టూ మచ్. నాకు కావాలని ఇలాంటిది ఇచ్చారు. ఈజీ. 2 హ్యాండ్స్ చాలా ఈజీ. ఓకే. కాల్ కరెక్ట్ గా పొజిషన్ లో పెడితే అయిపోయింది. యా. ఎస్ గుడ్. వచ్చేయ్ బొమ్మాలి. రా చూసుకుందాం. నువ్వా నేనా? రా బొమ్మాలి. కాలు కొంచెం. గుడ్. యు మేడ్ ఇట్. No, she didn't. అప్పు అయిపోయింది బ్రేకప్, అవి నీతో అవుతా ప్యాచప్. యాక్చువల్లీ ఇది బాగా
నాకు నచ్చింది, నేను ఓడిపోయింది నాకు బెటర్ అనిపిస్తుంది. పడుంటే ఇంకా ఎంజాయ్ చేసేవారు. Music on can, disco on can, move it on can, slowly, slowly. ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్. పోతే పోయే 3 లక్షలు ఎక్స్పీరియన్స్ బాగుందంటావు. యా ఎగ్జాక్ట్లీ. Party, party, party. Please. యా The party. Cutie, 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 baby, come on, shake your booty. ఈ గేమ్ లో మాత్రం హ్యాపీగా ఇస్తున్నాను ATM కి. తీసుకో, Yes. ఎంజాయ్ చేసుకో. ఓకే 3 లక్షలు మాకు ఇచ్చిన వర్షిని 490. తనేష్ వచ్చే 3లో వచ్చి చెప్తాను, ఈసారి గెలవాలి నువ్వు. బాబు బెల్ట్ తీయక్కర్లేదు దీనికి. ఏం చేయట్లేదు. అదే ప్యాంట్ తీసేసి చేస్తున్నావేమో అనుకున్నాను. కాదు సార్, నాకు సన్నది వచ్చింది, వీడికి రావాల్సిందే. డోర్స్ ఓపెన్. అరే పట్టేస్తావురా. ఇది నా హైట్లో లేదు సార్. లేదు వెళ్ళిపోతావు. అలాగే ఉంగు మరి. కాలు లేపు, లేపాను సార్. చేయి పైకి. రెడీ సార్. వచ్చాయి బొమ్మాలి. రాములో రాములా నన్నగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. అయ్యో బాబు ఏమైందిరా అలా పడ్డావు? బట్ సూపర్ యార్, బాగా వెల్ ట్రైడ్. నాన్న నాని నాన్న నాని నాన్న నాని నాన్న పావు తక్కువ పదకొండే హైమావతి టెన్షన్గా టైముకొచ్చ హైమావతి హై హీల్స్ వేసుకుంటే హైమావతి నువ్వు నాకంటే హైటేలే హైమావతి స్టూళ్ళు తెచ్చుకుంటా నిచ్చనేసుకుంటా నా తిప్పలేవ పడుతూనే అందుకుంటా 3 లక్షలు. నాని 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 నాన్న నాని సో తనేష్ గుడ్, వెల్ ట్రైడ్. వెరీ గుడ్ ట్రై. స్టిల్ ఇంకా మంచి అమౌంటే ఉంది. 3 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా 5,85,000. తేజస్వి గెలిచేస్తే రాఘవ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో తేజస్వి మిస్ అయితే రాఘవ్కి మంచి ఛాన్స్ ఉంది. రాఘవ్ ప్రిపేర్ అవుతున్నాడు అన్ని చూసుకుంటూ. రెడీ. రెడీ, Ready. డోర్స్ ఓపెన్. ఏయ్ అది గెలవాలని డిసైడ్ అయింది. వారు వన్ సైడ్ అయ్యింది. బొమ్మాలి వచ్చేయ్. అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సుట్ట పెట్టకే. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. Let's go. పర్ఫెక్ట్ గా మీరు తనిష్ లాగా ట్రై చేశారు. నీ అకౌంట్ లో 4,10,000. సరే. ఏది నువ్వేంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ భంగిమ నా భంగ్యం ఇదే వస్తుందేమో అనుకున్నాను. నన్ను వెంటాడుతుంది సార్ ఇందాల నుంచి అది. నీకు ఇంత వయసు వచ్చినా ఇంత యంగ్ గా ఉండడానికి కారణం ఏంటి? వెళ్ళే సార్ ఐఎమ్ టూ యంగ్. ఇప్పుడు బొమ్మాలిని ఇంప్రెస్ చేయాలి. తిరగట్టు. డోర్స్ ఓపెన్. ఏ వెరీ ఈజీ. ఏ చాలా ఈజీ అయ్యా. ఈజీగా ఉంది, సెక్సీగా ఉంది సార్ ఆ పోజు. ఒట్టే నిల్చో, ఆ పొజిషన్ నిల్చో చూద్దాం. 2 అది అలా అయితే చచ్చిపోతాడు.
ఒక చెయ్యి ఎక్కడైనా పెట్టుకుని ఎక్కడో చెప్పాను సార్ ముందే, ఎక్కడైనా అంటే రెండు చేతులు వెనకాల ఆనించు. వెనకాల చిచ్చి బాగుండదేమో సార్. అదే వెనక్కనే సార్ కలుపు. అది అంతే. అలాగే ఉండు, స్టడీ. Oh my God! రంగు 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 ఎస్పెషల్లీ నాకు వచ్చిన బొమ్మలు చాలా ముప్ప తిప్పులు పెట్టేసింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. చాలా థ్రిల్ గా ఉంది సార్ బొమ్మలి. 3 లక్షలు. అండ్ ఫైనల్ గా 5,85,000తో ఎపిసోడ్ విన్నర్ తనేష్. మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టాటామని టముకు వేసి చెప్పుకుంటా. బాబు తక్కువ 9 పద్మావతి, నేను పంచగుట్ట వస్తున్నాను పద్మావతి. అంబికా దర్బార్ బత్తి హ్యాంపస్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో Thank you so much, అంబికా దర్బార్ బతి. థ్యాంక్ యూ అంబికా దర్బార్ బత్తి. అలాగే మనం ఎవ్రీ ఎపిసోడ్ ఒక సెలబ్రిటీకి మనం వావ్ చెప్తున్నాం. అలాగే ఈసారి వన్ అండ్ ఓన్లీ నందమూరి వంశోద్ధారకుడు, అందమైన కథానాయకుడు ఎవరు? నందమూరి అభిమానుల గుండెల్లో కొలువైన మన నందమూరి యువసింహం, నటసింహం, మా సీమ సింహం, ద లెజెండ్ యువరత్న బాలకృష్ణ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 సెలబ్రిటీస్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.